హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ని ఇన్పుట్గా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో నేను ముందుగా టర్బోసీని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను, చూడండి. క్యార్ C1 ఇది నా వేరియబుల్ అండి. నెక్స్ట్ ఒక డిస్ప్లే మెసేజ్ రాస్తున్నాను ప్రింటర్ ఫంక్షన్లో, ఎంటర్ ఏ క్యారెక్టర్. అలాగే స్కాన్అప్ ఫంక్షన్ రాస్తున్నాను, %C $C1. అలాగే మరొక ప్రింటప్ రాస్తున్నాను, యు ఎంటర్డ్ క్యారెక్టర్ ఈస్ %C1. ఓకే, ఇదేనండి సింపుల్ ప్రోగ్రామ్. ఇందులో నేను C1 అనే క్యారెక్టర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, అంతే. దేనికోసం అంటే యూజర్ ఎంటర్ చేసిన క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలి కదా, అందుకోసం. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రన్ చేసామో ఎంటర్ ఏ క్యారెక్టర్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఏదో ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తాడు, లైక్ ఏనో, బీనో, సీనో, డీనో, వాట్ ఎవర్. సో దాని తర్వాత ఇదేనండి ఇంపార్టెంట్ లైన్, స్కాన్అప్. ఈ ఫంక్షన్ లోపల నేను %C పెట్టి చెప్పాను. అంటే ఈ స్కాన్అప్ ఫంక్షన్కి ముందుగానే చెప్తున్నాను, యూజర్ ఎంటర్ చేసే వాల్యూ ఒక క్యారెక్టర్ వేరియబుల్ అని. సో అది క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను %C1 అన్నాను. సో ఇక్కడ స్కాన్అప్ ఫంక్షన్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ని తీసుకొని దాన్ని C1 అనే వేరియబుల్కి అలాట్ చేసిన అడ్రస్లో స్టోర్ చేస్తుంది. క్లియర్ కదండి ఇంతటికి. సో యూజర్ వాల్యూ ఎంటర్ చేశాడు, అది C1 వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. దాని తర్వాత ఈ ప్రింటప్ ఫంక్షన్ రాస్తున్నాం. అతను ఎంటర్ చేసిన తర్వాత, స్టోర్ చేసిన తర్వాత ఈ ప్రింటప్ ఫంక్షన్ ఇదేం జరుగుతుందంటే, అతను ఏదైతే ఎంటర్ చేశాడో ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ ప్రింటప్ ఫంక్షన్లో కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, మనం ప్రింట్ చేయబోతుంది క్యారెక్టర్ని. ఇక్కడ C1 అనేది ఒక క్యారెక్టర్ అని చెప్తున్నాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. ఓకే, కంపైల్ చేయాలంటే Alt F9 క్లిక్ చేయాలి. ఎర్రర్స్ ఏం లేవు, వార్నింగ్స్ లేవు. నెక్స్ట్ Ctrl F9 క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే నేను Ctrl F9 క్లిక్ చేశానో ఎంటర్ ఏ క్యారెక్టర్ అని ఒక డిస్ప్లే మెసేజ్ వస్తుంది. నేను ఇక్కడ V అని ఎంటర్ చేశాను. ఓకే, V ఎంటర్ చేసి ఎంటర్ అనే బటన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి, యూ ఎంటర్ క్యారెక్టర్ ఈజ్ V అని వస్తుంది. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ నుంచి క్యారెక్టర్ని రీడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను మరొక వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.